సీట్లు ప్యాక్ అవుతాయి. అమ్మ తోడు సీట్లు ప్యాక్ అవుతాయి. ఇంటర్వెల్ టైంకి మీకు ప్యాక్ అవుతుంది. చుప్ చాప్ సినిమా చూస్తారు. ఒక్కొక్కడికి ప్యాక్ అవుతుంది, గుండెలు బరువు అయితే హార్ట్ రేట్ పెరుగుతుంటుంది, ప్రతి ఒక్కటి సీట్ షేక్ అవుతుంది. ఇదిరా సినిమా అంటే. ఇది సినిమా అంటే. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ. మీరు ఇంకా సినిమా చూడకపోతే ఈ వీడియో ఇక్కడితోనే ఆపేసి వెంటనే టికెట్స్ బుక్ చేసేసుకోండి. చాలా మాట్లాడాలి ఈ మూవీ గురించి. ముందు మీరు సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి లైక్ షేర్ చేసేస్తే మొదలెట్టేద్దాం. గామి ఏం సినిమా అండి బాబు అసలు. విశ్వక్ సేన్ కెరీర్లో బెస్ట్ మూవీ అయిపోతుంది. డైరెక్టర్ విద్యాధర్ 4 ఇయర్స్ ఈ ఒక్క మూవీతో ట్రావెల్ చేశారు. వాళ్ళు పడ్డ కష్టమంతా స్క్రీన్ మీద కళ్ళ ముందు అలా కనపడింది. ఈ డైరెక్టర్కి ఇది ఫస్ట్ మూవీ అయినా కానీ చాలా మెచ్యూర్డ్గా, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు డీల్ చేశారు సబ్జెక్ట్ని. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డైరెక్టర్కి. నెక్స్ట్ మూవీస్ కూడా ఇలానే తీస్తే మాత్రం గుర్తుపెట్టుకోండి పేరు విద్యాధర్, మోగిపోతుంది. ఈ మూవీ క్రౌడ్ ఫండింగ్తో తీశారు అని విన్నాను. సూపర్ అసలు. ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయాలి. అందరూ తప్పకుండా థియేటర్లో మాత్రమే చూడాల్సిన మూవీ. మంచి అడ్వెంచరస్ మూవీ. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చొని చూస్తారు, కన్నార్పకుండా చూస్తారు. మూవీ రిజల్ట్ వరకు కూడా అక్కర్లేదు. అసలు హీరోని, డైరెక్టర్ని ఇలాంటి అటెంప్ట్ చేసినందుకే మెచ్చుకోవాలి. ఇంకా ఇంకా ఇలాంటి మూవీస్ రావాలి. విఎఫ్ఎక్స్ వర్క్ అయితే కేక. ఎక్కడో మనకి సెట్ వేసి తీశారు అని అనిపించదు. కోర్స్ చాలా వరకు రియల్ లొకేషన్స్లో షూట్ చేశారు. నిజంగా మనం ఇన్వాల్వ్ అయిపోతాం మూవీలోకి. విశ్వక్ సేన్ అండ్ మొహమ్మద్ పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్. ఒక చిన్న పిల్ల హారిక కూడా చాలా బాగా చేసింది. విశ్వక్ సేన్ యాజ్ శంకర్, మొహమ్మద్ యాజ్ CT333, హారిక యాజ్ ఉమా. కథ మొత్తం వీళ్ళ ముగ్గురు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అసలు వీళ్ళ ముగ్గురు కథలకి ఉన్న సంబంధం ఏంటి అనే డౌట్ మూవీ మొత్తం వెంటాడుతుంది. ఈ 3 స్టోరీస్ని ప్యారలల్గా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో చూపిస్తూ ఉంటారు. లాస్ట్కి అన్నిటినీ ఒక చోట కలుపుతారు. చాలా ప్రాపర్గా డీల్ చేశారు. BGM నరేష్ కుమారన్ గారు కొట్టారు. ఎక్సలెంట్ అసలు. చాలా ప్లస్ అయింది BGM మూవీకి. ఎక్కడా తగ్గలేదు. మూవీ మొత్తం చాలా బాగుంది. మూవీ మొత్తం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో చూపించడం వల్ల చాలా మందికి చాలాసేపటి వరకు మూవీ సరిగ్గా అర్థం కాదు. కొంతమందికైతే బోర్ కొట్టేసి ఇదే మూవీరా బాబు అనిపిస్తుంది. బట్ నేను చెప్తున్నాను, సినిమా అయ్యేసరికి మాత్రం మీ ఒపీనియన్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇదిరా సినిమా అంటే అనే విధంగా మౌల్డ్ అవుతుంది. ఫైనల్గా ఒక్క మాట, దయచేసి పైరసీలో మాత్రం చూడొద్దు. థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. రివ్యూ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టేసుకోండి.